హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. ఈరోజు ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. రైస్ని వాడకుండా అన్ని పప్పులతో ఇలా మల్టీగ్రెయిన్ దోశను వేస్తున్నాను. ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ మల్టీగ్రెయిన్ దోశను ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు మినపగుండ్లను తీసుకోవాలి. మెజరింగ్ కప్సే ఉండాలని ఏం లేదండి, ఒక గ్లాస్ అయినా లేదా ఒక గిన్నెనైనా తీసుకొని ఇలా కొలత వేసుకోవచ్చు. అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెసరపప్పును కూడా వేసుకోవాలి. హాఫ్ కప్పు వరకు కందిపప్పును, హాఫ్ కప్పు వరకు పెసర్లను, మనం ఏ కప్పుతోనైతే మెజర్ చేస్తామో అన్నిటిని కూడా అదే కప్పుతో వేసుకోవాలి. హాఫ్ కప్పు వరకు శనగపప్పును, ఇక ఆఖరున హాఫ్ కప్పు వరకు ఎర్రపప్పును, అదేనండి మైసూర్ పప్పు అంటారు కదా, ఆ పప్పును కూడా వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసేసుకొని వాటర్ని పోసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. చేత్తో బాగా రబ్ చేస్తూ పప్పులన్నింటి మీద డస్ట్ అంతా పోయే విధంగా బాగా కడిగేసుకోవాలి. కడిగిన వాటర్ని చూపిస్తున్నాను చూడండి, ఎంత తెల్లగా వచ్చాయో. వీటిని వంపేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న పప్పులోకి పప్పులన్నీ మునిగేంత వరకు వాటర్ని పోసేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఎంత తేటగా కనబడుతున్నాయో పప్పులన్నీ. ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ మీద మూత పెట్టేసుకొని 4-5 గంటల వరకు నాననివ్వాలి. 4-5 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, పప్పులు ఎంత చక్కగా నానిపోయాయో. ఇలా చేత్తో నొక్కగానే ఈజీగా ఇరిగిపోతాయి. ఇలా నానిన పప్పులని వాటర్ ఏమీ రాకుండా మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. పప్పుల్ని నానబెట్టిన వాటర్నే కొన్నింటిని వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు అటుకుల్ని కూడా వేసేసుకోవాలి. అటుకుల్ని వేయడం వల్ల దోశ మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకున్నాను. అలానే రెండో ట్రిప్ కూడా వేసేసుకొని ఇదే బౌల్లోకి ఆ పిండిని అంతటిని వేసేసుకోవాలి. మిక్సర్ జార్లో కొన్ని వాటర్ని వేసుకొని కడిగేసి ఆ వాటర్ని కూడా అందులో వేసేసుకున్నాను. పిండంతా కలిసే విధంగా చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఇలా చేత్తో బాగా కలపడం వల్ల ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. ఇందులో మెంతులు కూడా వేసాం కాబట్టి చాలా బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఈ పిండి మీద ఒక మూతను పెట్టేసుకొని 7-8 గంటల వరకు అలా వదిలేసేయాలి. అంటే రాత్రంతా అలా ఉంచేసాను. మార్నింగ్ కల్లా చూడండి ఎలా పొంగిందో పిండి. ఇలా బాగా పొంగిన పిండిని కాస్త ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇలా పక్కకు తీసిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 2-3 రోజుల వరకు వాడుకోవచ్చు. మిగిలిన పిండిని గరిటెతో బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని పిండిలో అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ వేయడానికి స్టవ్ వెలిగించేసుకొని దోశ పాన్ని పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసి ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెడు పిండిని తీసుకొని దోశని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ పైన కాస్త తడారిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ని అంతటిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పెనం మీద వేసిన దోశ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చి రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా 1 నిమిషం పాటు కాలనిచ్చి ఫోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగే అన్ని దోశలను కూడా వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో పల్చగా క్రిస్పీగా మనం మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయింది. ఐరన్ పెనం మీద వేసినప్పటికీ నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసినట్లుగానే పల్చగా వచ్చాయి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఈ దోశల్ని ట్రాన్స్ఫర్ చేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేశారంటే ఎంతో హెల్దీ అయిన సూపర్ టేస్టీ ఉన్న మల్టీగ్రెయిన్ దోశ సర్వ్ చేయడానికి రెడీగా ఉంది.
మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.